ఈ చాలానే చెప్పాల్సిందిగా మహా గురుస్వాములు ఉన్నారు, పెద్ద పెద్ద గురుస్వాములు ఉన్నారు. మేము కన్యాస్వామి యాదాద్రి క్షేత్రం అంతా ధ్వనించాలి. స్వామి స్వామి గోవింద స్వామి నడవడి ఉంటుంది కాబట్టి ఇది స్వామిని కొలుచునే కాదు, ఆరోగ్యరీత్యా కూడా మీ అందరికీ 41 రోజు సంవత్సరం మొత్తం కూడా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే స్వామి స్వామి శరణం, స్వామి శరణం. ఇంత చలి మంచి కొరుకుతున్న ఆ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదర్శనలో పాల్గొనాలని వడివడిగా వేగవేగంగా వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలలో వచ్చినటువంటి మా అయ్యప్ప స్వాములకు శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులతో పాటు మీరందరూ దినదినాభివృద్ధిగా మీ కుటుంబాలు విరజిల్లాలని చెప్పి తెలియజేస్తూ ఈ కఠినమైన 40 రోజుల దీక్ష ఆ స్వామివారి నామస్మరణతోటి ఎంత కఠిన దీక్ష అయినా తట్టుకొని 41 దినము ఆ స్వామివారిని వేడుకుంటూ ఆ 18 ఎక్కాలనే ఉబలాతంతో కన్నెసాములు కానీ కత్తసాములు కానీ గజాసాములు కానీ మాసంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్వామివారి లక్ష్మణస్వామి ఆశీస్సులు తీసుకొని గిరిభక్షణ చేసే విధంగా స్వామి ఏర్పాటు చేసి మీ అందరికీ ఒక చక్కటి భక్తి పార్శ్వమైనటువంటి ఈ కొత్త వరమని సృష్టించినటువంటి ఆలయ సిబ్బందికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మణస్వామి సన్నిధించి ప్రతి అయ్యప్ప స్వామి గిరిప్రదక్షిణ చేసే విధంగా వచ్చే సంవత్సరం నుంచి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి స్వామికి స్వామి శరణం చెప్తున్నా. స్వామియే 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 స్వామి శరణం. ఎప్పుడు ఒక జెండా పట్టుకొని వెనక పోయేది, ఆ జెండా చూసుకుంటే మా వెనక రావాలి బిడ్డ అని చెప్పేది. నిజంగా కూడా శబరిమల
కరిమల ఎక్కేటప్పుడు కానీ పులిమేడ ఎక్కేటప్పుడు కానీ ఎవలేమన్నారు ఈ మాల ఎందుకు వేసినా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకునేది. మళ్ళొచ్చి మాల తీయంగానే మళ్ళీ ఉరకాలనిపించేది. నిజంగా ఆ మహిమ అట్లుంటది. ఆ ఎక్కేటప్పుడు కన్నతల్లి గుర్తొస్తుంది మనకు. అట్లయితే మా గురుస్వామి పాట చెప్తాడో నిజంగా కూడా నేను 2 సార్లు పెద్ద పాన్ చేసినప్పుడు ఎందుకు వచ్చినా ఎవరేమన్నారు ఈ మాల అంత బాధ అయింది. మళ్ళీ మా సామాన్ చేసేవారికి మళ్ళీ వేయాలనిపిస్తుంది. అంటే ఆ మాలలో అంత మహిమ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతా. అక్కడ ఎవరైనా మిస్ అయినా కాల్ సెంటర్ కూడా ఉంది, మైక్ సెంటర్ కూడా ఉంది. ఆ మైక్ సెంటర్లో ఆ 18 అంబడికి రైట్ సైడ్న ఎవరైనా తప్పిపోతే అక్కడ అనౌన్స్ కూడా ఏర్పాటు చేశారు కొండపైన 18 అంబడి దగ్గర. అది కాకుండా కింద పంబకాడ కూడా ఏర్పాటు చేస్తారు. దానికి తోడు గురుస్వామి గారు ఒక మహాపడి పూజ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు డిక్లేర్ చేయమంటున్నారు. తప్పకుండా నేను అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పీకర్ గారిని అడిగి ఒక డేట్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి మా అయ్యప్ప స్వాములంతా కూడా ఒకసారికి వచ్చి ఒక మహాపడి పూజగా 1000 మందితో చేసి ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా ప్రత్యేకంగా మా గురుస్వాములకు కన్నస్వాములకు అందరికీ శాంశరణం.